మా ఓయూ కాలనీలో పేపర్లు అమ్మే ఏరియా. చాలామందికి అసలు పేపర్లు కావాలంటే ఎక్కడో కూడా తెలియదు అనమాట. ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా విరోధి పేరుతో మన సాయిరామ్ గారు, కృష్ణ సాయిరామ్ గారు, ఇప్పుడు 3K నెట్వర్క్ పేరుతో అందులో వీడియోలు చేస్తారు. ఆయన ఇక్కడికే వచ్చేవాడు, ఇక్కడే మేము అక్కడ కూర్చొని ఆ వీడియోలు ఆయన నేను షూట్ చేసేవాడు. అప్పట్లో అంత పెద్ద ట్రెండ్ లేదు, కానీ ఆయన అప్పుడు చేసిన విధానాన్ని ఇప్పటికి కొనసాగించుంటే వ్యూస్ బ్రహ్మాండంగా వచ్చింది. వీళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. మా రెగ్యులర్గా ఇదిగో ఓయూ కాలనీలో ఈయన ప్రవీణ్ వీళ్ళే మనకి పేపర్లు కావాలంటే ఇన్ని కావాలంటే అన్ని ఇష్టం. అయితే మొబైల్ చూస్తూ ఉన్నారు, ఈ పేపర్లు ఎవరు చదువుతారు? అయినా ఉంటుంది ఫిజికల్గా పేపర్ చదవటం అలవాటు ఎక్కడికి పోదన్నమాట. అదొక తృప్తి. మనం ఎంత మొబైల్లో చూసినా ఎంత టీవీలో చూసినా చేతులతో ఇలా పట్టుకొని పేపర్ చదువుతూ పక్కన ఒక టీ మన స్నేహితులు కానీ పోరగాళ్ళతో కానీ కూర్చొని బాతా కానీ వేసుకుంటూ ఉంటే ఇది వేరన్న. ఈనాడు, సాక్షి ఇలా ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఎవరి హెడ్లైన్లో వాళ్ళది, ఎవరి ఎజెండా వారిది అయినా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈనాడు ఎక్కడ ఉంది? ఆంధ్రజ్యోతిలో రాయబారం విఫలం అంట. ఏం రాయబారం ఏంటి? ఈడ అంటే ప్రతి గడప దగ్గర ఒక కెమెరా పెట్టి ఉంటాడు కదా, అందుకని వీడికి తెలుసు. హెడ్డింగ్ ఏంటంటే అదే కవిత గారు ఏదో లేఖ రాశారు, ఆ లేఖ రాసిన దాని మీద తండ్రి కొడుకులైన భేటీ అయితే దాని మీద రాయబారం విఫలం అని హెడ్డింగ్ పెట్టుకొని ఆనందపడి లోకల్ పీపుల్ ఏమనుకుంటారు అనేది వీళ్ళకి అవసరం ఉండదు. అయితే ఒకటి లోకల్ పీపుల్ కూడా ఈ హెడ్డింగ్ల మీద చర్చలు జరుపుకుంటూ ఉంటారు. ఏం మాస్టర్ ఏమంటారు మీరు దాని మీద చెప్పండి, సరదాగా మన అంత ఐడియా లేదన్నాడు, తప్పించుకున్నాడు. మనవాడు అప్పుడు ఎలక్షన్ల ముందు మామూలుగా వేసేవాళ్ళు కాదు. అసలు కేటీఆర్కి మళ్ళీ శ్రీముఖం, బీసీసీ పదవులు పోలీస్కి అది ఇలా ఉంటాయి. సాక్షి హెడ్లైన్స్ చూసామనుకోండి, ముద్రణీక అభిప్రాయం క్యాబినెట్ విస్తరణ మరోసారి వాయిదా అంటే తెలంగాణ హెడ్లైన్స్. ఏపీలో దళిత మైనార్టీలపై బాబు సర్కార్ గుడ్ అభిప్రాయం. ఎక్కడ వదిలిపెట్టలే మనం. చంద్రబాబు మీద ఏ ఛాన్స్ వచ్చినా వదలలేదు. సాక్షి సాగుకు దన్నుగా ప్రభుత్వ బ్యాంకులు 2024-25లో 84,610 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. బాగుంది. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈసారి సాగుకు వ్యవసాయానికి బాగా ఇచ్చాయి. మనవాడి దగ్గర మీకు వెలుగు కానీ వార్త ఉర్దూ పేపర్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇది ఒక సమాచారం అనుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు ఎక్కడ అమ్ముతారనేది కూడా చాలామందికి తెలవదు. అది సంగతి. అంటే పబ్లిక్లో తిరుగుతూ పబ్లిక్లో మాట్లాడుతూ ఉంటే 80% ఒరిజినల్ ఒపీనియన్ వస్తుంది మన దగ్గర. అది కాకుండా మేకప్ వేసేసుకొని స్టూడియోలో చిన్న మైక్ ఎట్టేసుకొని ఇక్కడ ఏ సౌండ్ రాకుండా రీసౌండ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటే న్యూస్ బాగానే ఉంటాయేమో కానీ అంత పెద్ద తృప్తిగా అనిపిస్తుంది. అంచేతే మనము ఇక్కడ బయట చేస్తూ ఉంటాం అన్నమాట. బయట